మయూర్ రెడ్డి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. మంజు రాయ్. మా సినిమాలు అందరూ మంజులే ఉన్నారు. నాకు ఇప్పుడే తెలుసు. పెద్ద మంజు, చిన్న మంజు, యాంకర్ మంజు. సో ఇంతకుముందు ప్రొడ్యూసర్కి ఏదో స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తా అంటే మరి మీద అందరు కలిసి బర్త్డే బంప్స్ ఇస్తారేమో అనుకున్నా. లక్కీగా అట్లాంటివి ఏం ప్లాన్ చేయలేదు. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు మయూర్ రెడ్డి బండారు, ఈ సినిమా ప్రొడ్యూసర్ని. సో ఎలా ఉంది, పాట నచ్చింది అందరికీ? ఓకే. సో ఈ సినిమా మన డైరెక్టర్ వాళ్ళందరూ చెప్తున్నారు కదా, చాలా నేటివ్, క్లోజ్ టు తెలంగాణ నేటివ్ కల్చర్. సో నాగరాజు ఫస్ట్ నా దగ్గరికి వచ్చి ఈ స్టోరీ చెప్పగానే నాకు మొత్తం మా ఊరి బ్యాక్గ్రౌండ్ అంతా తిరుగుతుంది ప్రతి సీన్లో. ఎందుకంటే ఈ సినిమాలో ప్రతి క్యారెక్టరు, ప్రతి సీన్, ఈచ్ అండ్ ఎవ్రీ రోల్ ఎవరో ఒకరు నాకు మా ఊర్లో కనెక్ట్ అయినరు. ఈచ్ అండ్ ఎవ్రీ రోల్, హీరో కానీ హీరోయిన్ కానీ, ఈవెన్ మన ఊర్లో డప్పు చాటిస్తారు కదా, ఆ రోల్ దగ్గర నుంచి ఐ కుడ్ రిలేట్ ఈచ్ అండ్ ఎవ్రీ రోల్. దట్స్ వై ఇమ్మీడియట్గా నేను సరే మనం ఈ ప్రాజెక్ట్ చేద్దామని ఐ వాజ్ కన్విన్స్డ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. ఇంకోటి ఏంటంటే, ద వే దిస్ ఫిల్మ్ ఈజ్ ఫిల్మ్డ్, మేడ్. సో ఐ థింక్ 2-3 వీక్స్ బ్యాక్ మాది లింగోజిగూడెం, చౌటుప్పల్ మండల్, లింగోజిగూడెం మా ఊరు. అక్కడ జాతర జరిగింది, మైసమ్మ జాతర. సో నేను మన కో ప్రొడ్యూసర్ కుశల్ వెళ్ళినాం అక్కడికి. వాడు మా అల్లుడే, ఇద్దరిది ఒకటే ఊరు కాబట్టి జాతర చూడడానికి వెళ్ళినాం. సో ఆ జాతర చూస్తుంటే ఆ సీన్స్ అన్నీ ఆల్రెడీ నేను సినిమా చూసేసిన కదా, ఎడిట్ కాపీ. సో మన సినిమాలో ఏవేవైతే సీన్లు ఉన్నాయో అక్కడ కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తున్నాయి. మన షాప్స్ కానీ, మిఠాయి షాప్స్, చిలక జోషం వాళ్ళు, వీళ్ళందరూ ఆల్మోస్ట్ 90% కనెక్ట్ అయినాయి. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, ఈ మూవీలో మనం చూసేది ఒక తెలంగాణనే చూస్తాం, తెలంగాణ పల్లెటూరుని చూస్తాం, తెలంగాణ పల్లెటూరు స్టోరీని చూస్తాం. కాబట్టి ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. నెక్స్ట్ సాంగ్స్. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ సిచ్యువేషనల్ సాంగ్సే. ఈ పలానా టైంకి ఈ సాంగ్ పెట్టాలి ఇట్లాంటి కాన్సెప్ట్ ఏమి ఉండదు. సాంగ్స్ అన్నీ సిచ్యువేషన్తో పాటే వస్తుంటాయి, పోతుంటాయి. ఫస్ట్ మనం విన్న బావా సాంగ్ కానీ, తర్వాత ఇప్పుడు మనం రిలీజ్ చేస్తున్న మారీ సాంగ్ కానీ. సో మారీ సాంగ్ మీరు లిరిక్స్ చూసిన కదా, అన్నీ సింపుల్ లిరిక్స్, అందులో పెద్ద కవిత్వం ఇట్లాంటిది ఏమి ఉండవు. అన్నీ మనం మాటలు మాట్లాడితే ఎట్లుంటుందో పాట అట్లా వెళ్ళిపోతుంటుంది, మారి రారా వారి అట్లా. సో సురేంద్ర అన్న చాలా మంచి లిరిక్స్ రాసిండు. ప్రశాంత్ ఆల్సో గేవ్ వెరీ గుడ్ ట్యూన్స్. ఇంకా మన టీమ్, ఐ థ్యాంక్ ఆల్ ద టీమ్. అందరి పేర్లు చెప్తే చాలా టైం పడుతుంది, బట్ స్టిల్ ఫస్ట్ నాగరాజుకి ఈ సినిమా మీద చాలా క్లారిటీ ఉంది. సో నేను కానీ మా కో ప్రొడ్యూసర్ కానీ ఏదైనా సీన్ చూసి ఇది ఇట్లా ఎందుకుందంటే హీ హ్యాస్ ద ఆన్సర్ ఇమీడియట్లీ. ఇక్కడ ఈ రీజన్ వల్ల మనం ఈ సీన్ ఎలా ఉంది. సో హీ హ్యాస్ ఏ 100% క్లారిటీ ఆన్ హౌ వీఆర్ గోయింగ్ టు మేక్ ద మూవీ, వై వీఆర్ మేకింగ్ ద మూవీ లైక్ దిస్. సో థ్యాంక్ యూ నాగరాజ్ ఫర్ మేకింగ్ ఏ గ్రేట్ మూవీ. సో తర్వాత హీరోయిన్లు, మాధవ్ ఇక్కడ చూస్తే ఇంత క్యూట్గా ఉన్నాడు కానీ సినిమాలో చూస్తే చాలా రఫ్ ఉంటాడు. చాలామంది అయితే ఈ అబ్బాయి అయినా సినిమాలో, యూఎస్లో నా ఫ్రెండ్స్ అందరు, అరే బయట చూస్తే ఇంత, అంటే సినిమాలో కూడా బాగున్నాడు కానీ చాలా డిఫరెంట్ లుక్ బయట చూసిన దానికి, సినిమాలో చూసిన దానికి. ఇంకా దీప తమిళ అమ్మాయి అని ఎవరు అనుకోవట్లేదు, ఆమె తెలంగాణ అమ్మాయి అనే ఫీల్ అవుతున్నారు ఎవరు పాట చూసినా కానీ, మన టీజర్ చూసినా కానీ. సో థ్యాంక్ యూ దీప ఫర్ డూయింగ్ ఎన్ ఎక్సలెంట్ రోల్. అండ్ డిఓపి ప్రశాంత్. కాస్ట్యూమ్స్ ఆల్సో మా ఊర్లో మన జాతరలు చూస్తే కాస్ట్యూమ్స్ అని అట్లే కానీ
సో ఎవ్రీబడి డిడ్ ఎ గుడ్ జాబ్. ప్రొడక్షన్ టీమ్, ఉమేష్, కుశల్, ఇంకోటి ఎడిటర్ గురించి చెప్పాలి. సో బేసికల్లీ సో ఇప్పుడు మనం ఈత నేర్చుకోవాలంటే చాలా రకాలుగా నేర్చుకోవచ్చు. ఆ కోచ్ దగ్గరికి వెళ్ళి, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి. నా గొంతు కింద మీద అయిందా, నీకు కూడా అర్థమైందా? అయితే ఈత నేర్చుకోవడానికి బెస్ట్ వే ఏంటంటే డైరెక్ట్ బావిలో దుంకడం. అప్పుడు ఫాస్ట్గా వస్తుంది. సో మెయిన్ కూడా ఏంటంటే సినిమా గురించి ఏ ట్రైనింగ్ లేకుండా, దాని మీద పెద్ద అవగాహన లేకుండా డైరెక్ట్ సినిమాలోకి దిగినాము. కాబట్టి ఫస్ట్ ప్రీ ఎడిట్ చూస్తే అరే ఏంది ఇట్లా సినిమా ఈ ఒక్కొక్క సీన్ ఎలా ఉందని ఫస్ట్ అనుకున్నాం. కానీ వన్స్ ఎడిటెడ్ వర్షన్ చూసినాక అప్పుడు అర్థమైంది, ఓకే దిస్ ఈజ్ ద రీజన్ వై దే షాట్ ఆల్ దీస్ సీన్స్ అని. ఓకే, ఇప్పుడు మనందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చిండ్రు, మా ఆవిడ అవంతి. వెల్కమ్ అవంతి గారు, వెల్కమ్. వావ్, లవ్లీ లుకింగ్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. మా ఆవిడని చూడగానే ఏం మాట్లాడుతున్నావు మర్చిపోయినా. ఏం మాట్లాడినా ఇప్పుడు? ఎడిటర్ గురించి కదా. యా ఓకే, సరే. సో దట్ ఈస్ అ స్టోరీ బిహైండ్ దిస్ మూవీ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీ అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అవంతి గారు, ప్లీజ్ మీ వర్డ్స్.